మెట్ట అనే పదం ఎక్కువగా ఊత పదంలో వాడుతుంటారు ప్రకాశం జిల్లా వాసులు. ఆ పొగాకు పత్తి వేసే భూములు ఎక్కువగా మెట్ట భూముల్లోనే పండిస్తుంటారు. సింప్లీ నల్లరేగడి నేలల్లో కాకుండా సారం లేని భూముల్నే మెట్ట భూములు అంటారు. నల్గొండ, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో ఇక్కడ మన తెలంగాణలో కూడా ఎక్కువగా ఈ మెట్ట భూములు ఉంటాయి. అయితే నేను లాస్ట్ 1 డికేడ్ నుండి ఒక ఇజ్రాయెల్ ఫర్మ్‌కి పనిచేస్తున్నాను. అక్కడ పట్టుమని 10 లక్షలు లేని ఇజ్రాయెల్ దేశంలో సగభాగం ఎడారులైతే వాటిని కూడా పంట భూములు చేసేస్తున్నారు. ప్రపంచంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఎంత శక్తివంతమైనదో ఎవరు చెప్పక్కర్లేదు. కానీ ఇజ్రాయెల్స్ డెజర్ట్ అగ్రికల్చర్‌లో చేస్తున్న డెవలప్‌మెంట్స్ మీకు ఊహకందని రెవల్యూషనరీ ఇన్నోవేషన్స్ జరుగుతున్నాయి. ఇది చాలా ఇన్స్పైరింగ్ సబ్జెక్ట్. కుదిరితే ఇజ్రాయెల్స్ డెజర్ట్ అగ్రికల్చర్ టాపిక్స్ తప్పకుండా ఒక లుక్ వేయండి. అండ్ ఇది ఎందుకు చెప్తున్నానో కంక్లూజన్‌లో చెప్తాను మెట్ట భూముల గురించి. Janasena party chief and Telugu superstar Pavan Kalyan on Thursday announced that he would be contesting from Pithapuram in Andhra Pradesh Assembly elections, which is also scheduled to happen this year. No introduction. Sir, how is the Josh? Why did you pick Pithapuram? వెల్ ఇన్నాళ్ళు మనకు భీమవరం, నర్సాపురం, పోలవరం, ఆఖరికి అమలాపురం అల్లుడు, పెద్దాపురం అని ఇలా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ఊర్ల పేర్లు పరిచయం ఉంది. కానీ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గంగా ఈ పిఠాపురం అనే ఊరి పేరు ఇప్పుడు 2 జిల్లాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్ మీడియాలో కూడా హెడ్లైన్స్ లోకి వచ్చింది. మరి ఉచిత పథకాలకు జై కొడుతున్నటువంటి ప్రజలు, వాళ్ళకి అనుగుణంగా తాళాలు వేస్తున్న మేనిఫెస్టోలు, ప్రజాప్రతినిధులు ఉన్న తరుణంలో పవన్ కళ్యాణ్ అవుట్ ఆఫ్ సిలబస్ లో వచ్చి జనసేన విజన్ 2047 అని అనౌన్స్ చేశారు. కానీ ఆయనకి నిజంగా అంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందా? ఏదో చెప్పమంటే చెప్పేశారా? చూద్దాం. అయితే ఇప్పటికే ప్రచార భాగంలో చాలా గ్రామాల నియోజకవర్గాలు ఆయన తిరుగుతున్నారు. కాబట్టి అన్ని స్పీచెస్ కాకుండా మన అనాలిసిస్ పిఠాపురం, అందులోనూ మోస్ట్ ఇంపార్టెంట్ హైలైట్ వరకు మాత్రమే కన్ఫైన్ చేద్దాము. అండ్ ఈ వీడియో చూడటం వలన రేపు మీ ఇంటికి వచ్చి మీ తలుపు తట్టి ఓటు అడిగే రాజకీయ నేతలు ఏ విషయాలపైన వాళ్ళని ప్రశ్నించాలి, అసలు నా నియోజకవర్గ ఎమ్మెల్యేకు నేను ఎందుకు ఓటు వేయాలనే అంశాలపైన స్పష్టత రావడమే కాకుండా బేసిక్ క్లారిటీ కూడా వస్తుంది. బట్ ఎప్పటిలాగా జీ హుజూర్ అని బతికే కులమత బానిసలకు చూడాలనుకుంటే చూడండి, లేదంటే మీ ఇష్టం. ఇక చాలా మందికి ఈ పిఠాపురం అనే ఊరు గురించి తెలియదు కాబట్టి ఈ నియోజకవర్గం డెమోగ్రఫీస్ గురించి ఒక మినీ ఇంట్రొడక్షన్ ఇస్తాను. ఇది పిఠాపురం కాన్స్టిట్యుయెన్సీ. ఈ పిఠాపురంకు తాటిపర్తి, బి కొత్తూరు, చిత్రాడ, పొన్నాడ ఇవి నలువైపులా ఉన్న గ్రామాలు. వీటన్నిటినీ కలుపుకొనే గొల్లప్రోలు, కొత్తపల్లె, పిఠాపురం అనే 3 సబ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు స్పెసిఫిక్గా ఈ కాన్స్టిట్యుయెన్సీలోని చేబ్రోలు, చిత్రాడ, దుర్గాడ, ఉప్పాడ ఈ ప్రధాన గ్రామ పంచాయతీల గురించి ప్రస్తావన చేశారు. అది ఎందుకో చూద్దాం. అండ్ హైదరాబాద్ టు పిఠాపురం 505 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. గుంటూరు టు పిఠాపురం డిస్టెన్స్ చూస్తే మాత్రం 246 కిలోమీటర్ వస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో కెమికల్ ఫ్యాక్టరీస్ చేస్తున్న పొల్యూషన్, శాండ్ మాఫియా, ఏరులుగా పారుతున్న కల్తీ మద్యం, వాటి మరణాలు, ఇలా ఒక 10 పైన అంశాలపైన మాట్లాడారు. గవర్నమెంట్ మీద అలిగేషన్స్, విమర్శలు గుప్పించారు. బట్ ప్రశ్నించి వదిలేస్తే జర్నలిస్ట్ అవుతారేమో కానీ నాయకుడు అవ్వలేరు కదా. సో జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ ప్రశ్నలకే పరిమితం అయ్యారా లేక సొల్యూషన్స్ ఏమైనా ఇస్తున్నారా అనేది పరిశీలిద్దాం. టు స్టార్ట్ విత్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు 54 గ్రామాలు ఉన్నాయని చాలాసార్లు అన్నారు. నిజంగా అన్ని గ్రామాలు ఉన్నాయా అని చెక్ చేసి చూస్తే అవును 54 కాదు, కాకపోతే క్లోజ్ 64 గ్రామాలు అయితే ఉన్నాయి. అయితే గ్రామ పంచాయతీలు మాత్రం 52 ఉన్నాయి. అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఏమో పిఠాపురం అయితే పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ మాత్రం కాకినాడ. జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా కాకినాడే వాళ్ళకి. వెరీ ఫస్ట్ పాయింట్లోనే హెల్త్ గురించి చెప్తూ గెలిచిన వెంటనే చేసే మొట్టమొదటి పని పిఠాపురానికి ప్రసూతి కేంద్రాన్ని బాగు చేస్తాను, అవసరమైతే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ పెట్టిస్తాను, ప్రభుత్వ పరంగా లేట్ అయినా కూడా చేస్తాను, ప్రత్యేకంగా ఒకటి పెట్టిస్తాను, అలాగే మండలానికి ఒక మంచి ఆసుపత్రి కూడా ప్రణాళికలో ఉందని చెప్పారు. ముఖ్యంగా హాస్పిటల్ సరిగ్గా లేదు, ప్రసూతి కేంద్రం సరిగ్గా లేదు. అది నేను ముందుగా రాగానే మేము చేయగలిగేది ముందు ఆసుపత్రుల్ని బాగు చేస్తాం. మహిళలకు మెటర్నిటీ హాస్పిటల్ అది నిజంగా అంత పెద్ద సమస్యన బిగినింగ్ లోనే ఎందుకు చెప్పారు? రియల్ లైఫ్ లో మనకి పవన్ కళ్యాణ్ గారు ఆదిలాబాద్ లో నీళ్ల బోరు ఒకటి వేయించారని ఇలాంటివి సినిమాల్లో కూడా హీరోస్ ఎలివేషన్స్ కి వాడుకున్నారు. సరే, కానీ మనం ఇక్కడ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ గా పేరొందిన ఆదిలాబాద్ గురించి మాట్లాడటం లేదు. పిఠాపురం మోస్ట్ ఫార్వర్డెడ్ గోదావరి డిస్ట్రిక్ట్స్ రీజన్ లో ఉంది ఈ పిఠాపురం. మీకు క్లారిటీ కోసం చెప్తున్నాను, మన దేశ జీడిపిలో వ్యవసాయ రంగం సుమారు 20% కాంట్రిబ్యూట్ చేస్తుంటే వ్యవసాయంలో భాగమైన హార్టికల్చర్ అంటే కూరగాయలు, పండ్లు, నట్స్ వీటి సాగు అగ్రికల్చర్ సెక్టర్ కి 30% కాంట్రిబ్యూషన్ చేస్తుంది. అండ్ ఈ హార్టికల్చర్ సెక్టర్ లో ఆంధ్రప్రదేశ్ 56% ఉత్పత్తి చేస్తుంటే ఈ పంటలు ముఖ్యంగా ఈస్ట్ గోదావరి జిల్లాల నుండే ఉత్పత్తి అవుతున్నాయి. గెస్ వాట్, పిఠాపురం ఈజ్ ఇన్ ఈస్ట్ గోదావరి. మరి హార్టికల్చర్, సెరికల్చర్ ఇన్ని కమర్షియల్ పంటలు పండించే పిఠాపురంలో ఈయన హాస్పిటల్ పెట్టించేది ఏంటి? ఉమెన్ సెంటిమెంట్ కోసం ఈ ప్రామిస్ ఏమన్నా చేస్తున్నాడా?
చెక్ చేస్తే 2016 సమయంలో టీడీపీ ప్రభుత్వంలో 2.5 కోట్ల వ్యయంతో అన్ని వసతులతో నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రిని అప్పటి ఎమ్మెల్యే వర్మ గారు, హెల్త్ మినిస్టర్ కామినేని శ్రీనివాస్ గారు వీళ్ళు చాలా అట్టహాసంగా వాటిని ప్రారంభించారు. బాగుంది కదా అనుకుంటే ఈ పిఠాపురంలోని చుట్టుపక్కల ఉన్న 60 గ్రామాల ప్రజలకి ఇది ఒక్కటే వన్ అండ్ ఓన్లీ ప్రభుత్వ హాస్పిటల్ అని చెప్పొచ్చు. ఒక్క హాస్పిటల్ మాత్రమే ఉండటం వలన రోజుకి 400 నుండి 500 మంది పేషెంట్స్ అడ్మిట్ అవుతుంటారంట. అందులోనూ ఎక్కువగా గర్భిణీ స్త్రీలు అడ్మిట్ అవుతున్నప్పటికీ 3 ఏళ్లగా ఇద్దరే డాక్టర్స్ సేవలు అందిస్తున్నారు. 2016లోనే డాక్టర్స్ తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక నలిగిపోయారు పాపం. ఓకే, అయితే ఏమిటి అసలు ఇదొక ఇష్యూ? మనం ఎందుకు ఎస్కలేట్ చేయాలి దీన్ని ఒక పెద్ద ప్రాబ్లం గా? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. హైదరాబాద్ లో 1 కోటి మంది పైనే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాధారణ కాలనీస్ లో వైద్యం చేసే ఒక జనరల్ ఫిజిషియన్ దగ్గరికి మనం వెళ్ళాం అనుకోండి చూపించుకోవడానికి. ఒకవేళ అప్పటికే ఒక 10-15 ఓపెన్స్ ఉంటే మనకన్నా ముందు టైం ఎంత పట్టింది? గంటలు పడుతుంది. ఇక స్పెషలిస్ట్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. అలాంటిది జస్ట్ ఇమాజిన్, పిఠాపురంలో 500 మంది రోగులకు 3 డాక్టర్లు, ఇందులో కనీసం 30% మంది గర్భిణీ స్త్రీలు. అంత ప్యాథటిక్ సిచ్యువేషన్ లో ఉంది అక్కడ హాస్పిటల్స్. పోనీ తర్వాత వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏమైనా మెరుగుపడిందా అంటే, కరోనా టైంలో ఆ ఉన్న 3 డాక్టర్స్ కూడా చేయలేక పాపం వాళ్ళు ఈ భారం ఓపీస్ మొత్తం బంద్ చేసి ఇంటికే పరిమితం అయ్యారు. మనకు తెలిసిందే కదా, పొలిటీషియన్స్ యాజ్ యూజువల్ హాస్పిటల్స్ కి స్టాఫ్స్ అండ్ రిసోర్సెస్ ఇవ్వకుండా చాలా స్మార్ట్ గా మాదేం తప్పు లేదండి డాక్టర్స్ మీదకే నెట్టేశారనమాట. ఈ పిఠాపురం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మొన్నటిదాకా ఒక ఆయన ఉన్నాడు, పెండం దొరబాబు గారు. అయితే ఆయనకు జిల్లా హెడ్ క్వార్టర్స్ కాకినాడలో కూడా, పిఠాపురం వదిలేండి, హెడ్ క్వార్టర్స్ కాకినాడలో కూడా ఆయన రోగానికి వైద్యం దొరక హుటాహుటిన బెంగళూరుకి ఎయిర్ లిఫ్ట్ అంటే హెలికాప్టర్ ద్వారా వెళ్ళి అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. బెంగళూరు ఎమ్మెల్యే కాబట్టి హెలికాప్టర్ పెట్టారు, విమానాలు రాకెట్లన్నీ పెడతారు. సామాన్యులకు రోగం వస్తే ఎంతమంది, 300 మంది వచ్చినా 500 మంది వచ్చినా ఎంతమంది వచ్చినా కూడా డాక్టర్ మాత్రం 3. ఇంత బంపర్ ఆఫర్ ఎందుకురా నాయన? మీరు పిఠాపురాన్ని ఏమన్నా రోగాపురం చేయాలనుకుంటున్నారా ఏంటి? అసలు ఇక్కడ వైద్య దుస్థితికి ఉదాహరణగా దారుణమైన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది ఆ మధ్య. నీకు పుట్టిన ఆడబిడ్డను మాకు ఇస్తే ₹1,50,000 నీకు ఇస్తానని ఒక పేదంటి మహిళను టార్గెట్ చేసి ఆమె నుండి బిడ్డను కాజేసి, నీకు డబ్బు ఇవ్వను బిడ్డను కూడా ఇవ్వను, గట్టిగా అడిగితే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నీ మీద అని రివర్స్ లో బెదిరించింది అక్కడ ఉండే ఈ పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేసే ఒక లేడీ గవర్నమెంట్ డాక్టర్. ఆ దారుణం సంబంధించిన వీడియో డిస్క్రిప్షన్ లో కూడా ఉంది, చూడండి. చాలా దారుణం అది. ఇంతకు ముందే కదా డాక్టర్ శుద్ధపోస అని చెప్పే లోపే ఇదిగో మా బట్టే తెలుపు, మా బుద్ధి పెంట కన్నా కంపు నలుపు అని ఇలాంటి వాళ్ళు ఒక్కరుంటే చాలు. అండ్ ఇది ఆషమాషిగా తీసుకునే అంశం కాదు. ఎందుకంటే చైల్డ్ ట్రాఫికింగ్ కి హాస్పిటల్స్, ఎస్పెషల్లీ చిల్డ్రన్ అండ్ మెటర్నిటీ సర్వీసెస్ ఇచ్చే హాస్పిటల్స్ లో మీకు సంతలో పశువులు కూరగాయలు అమ్మినట్లు పసిపిల్లల క్రయ విక్రయాలు ఏంటండి అసలు? ఈ చిల్డ్రన్ అండ్ మెటర్నిటీ హాస్పిటల్స్ ఇవే బెస్ట్ ప్లేసెస్ అంట. వాటికి వార్తల్లో చాలా వస్తాయి, ఇప్పటికీ వస్తుంటాయి. జస్ట్ ఇమాజిన్, పిఠాపురంలో 60 గ్రామాలకు, రిపీట్ 60 గ్రామాలకు ఒక్కటే హాస్పిటల్ అంటే రోజుకి 100లో గర్భిణీ స్త్రీలు వస్తుంటారు. డాక్టర్స్ ఉన్నది 3. ఒక సెక్యూరిటీ స్టాఫ్ ఉండరు. ఇక అసలు సీసీ కెమెరాలు అంతే అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా. ఇంత వల్నరబుల్ సిచ్యువేషన్స్ లో చైల్డ్ ట్రాఫికర్స్ కు చాలా తేలిక కదా వాళ్ళకి ఈ స్పాట్స్. సో అందుకే పవన్ కళ్యాణ్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కోసం ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అవసరమైతే తన సొంత ఖర్చులతో లేదా పలుకుబడి యూజ్ చేసుకుని ఆయన ఈ హాస్పిటల్ ఇష్యూ సాల్వ్ చేస్తానని తన మొట్టమొదటి హామీగా ప్రకటించడం హైలీ అప్రిషియేటివ్ అని చెప్పచ్చు. నా పిఠాపురం లేదా కాకినాడ ప్రజలు ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్రస్తుత వైద్య పరిస్థితి అక్కడ ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మీకు నిజంగా ఉపయోగమేనా? దీనిపైన స్పందించండి. అలాగే వివిధ జిల్లాల్లో ఉండేవారు ఎవరైతే వాళ్ళ వైద్య పరిస్థితులు అక్కడ ఎలా ఉన్నాయి, ప్రభుత్వ హాస్పిటల్స్, వాటి గురించి పంచుకోండి. లైక్ వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి, మెరుగుపడ్డాయి అనే అంశాలు. హార్టికల్చర్ అండ్ సెరికల్చర్ రెండింటి గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు, చిత్రాడలో హార్టికల్చర్, ఆ ఉద్యానవనాలు రైతులు, ఉల్లి రైతులు కావాల్సిన కోల్డ్ స్టోరేజ్, ఇంకా సెరికల్చర్ సంబంధించి చేబ్రోలు పట్టు రైతులకు సెరికల్చర్ రీలింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తానన్నారు ఈయన పవన్ కళ్యాణ్. ఆశ్చర్యం చూడండి, ఇందాకే కదా నేను ఇంట్రొడక్షన్ లో హార్టికల్చర్ రంగంలో మొత్తం దేశంలోనే ఆంధ్రప్రదేశ్ వాటా 56% ఉందని చెప్పాను. ఆల్సో సెరికల్చర్ అంటే సిల్క్ ప్రొడక్షన్స్ లో దేశంలో 2వ స్థానంలోను, అందులోను ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో అయితే సెరికల్చర్ సాగుకు బాగా అనువైన ప్రాంతాలని చెప్పాను కదా. మరి పిఠాపురానికి ఒక్క రీలింగ్ సెంటర్ కూడా లేదా? వెతికితే ఈ ప్రెస్ రిలీజ్ కనిపించింది. ఇది చూడండి. ఆన్ 24/9/2019 ఆనరబుల్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ ఇనాగరేటెడ్ సాయి దేవి ఆటోమేటిక్ సిల్క్ రీలింగ్ యూనిట్ అట్ చేబ్రోలు గొల్లప్రోలు మండల్. ఎమ్మెల్యే పిఠాపురం, కమిషనర్ ఆఫ్ సెరికల్చర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ అదర్స్ పార్టిసిపేటెడ్. ఇది స్ట్రైట్ ఫ్రమ్ ఏబీ గవర్నమెంట్ అఫీషియల్ వాళ్ళు రిలీజ్ చేసిన వార్త, ప్రెస్ రిలీజ్. చేబ్రోల్లో 15 లక్షల వ్యయంతో పట్టు శిక్షణ కేంద్రాన్ని, 50 లక్షల వ్యయంతో షెడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖల మంత్రి కురసాల కన్నబాబు ఆయన తెలిపాడు. ఇది మరి ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ మినిస్టర్ వాళ్ళు రీలింగ్ యూనిట్ ప్రారంభోత్సవం చేస్తే పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేశాననటం నమ్మశక్యంగా లేదు కదా. లెట్స్ సీ.
నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనే కేంద్ర కార్పొరేషన్ ఒకటి ఉంది. సింపుల్గా చెప్పాలంటే నాబార్డ్, ఆ పేరు వినే ఉంటారు కదా మీరు. ఆ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, రాష్ట్ర సహకార బ్యాంకులు ఇవన్నీ కూడా నాబార్డ్ కేంద్ర సంస్థ కిందకే వస్తాయి. మీకు ఇప్పుడు ఈస్ట్ గోదావరి నాబార్డ్ రిపోర్ట్ ఒకటి చూపిస్తాను. ఈ నాబార్డ్ కార్పొరేషన్ సెరికల్చర్కి అవసరమయ్యే మొత్తం 7 కోట్ల పైన పెట్టుబడులకు గాను దాదాపు 6 కోట్ల లోన్స్ ఇచ్చింది. ఇది ఎక్స్క్లూజివ్లీ ఈస్ట్ గోదావరి నాబార్డ్ రిపోర్ట్. ఇందులో ఎస్సీ ఎస్టీలకి, ఆ కులాలకైతే 35 నుంచి 40% వరకు సబ్సిడీ ఉంది. జనరల్ కేటగిరీ వాళ్ళకు కూడా 20% వరకు సబ్సిడీ ఉంది. ఇందాక ఏపీ గవర్నమెంట్ ప్రెస్ రిలీజ్ చూశారు, ఇప్పుడు ఈ నాబార్డ్ రిపోర్ట్ కూడా చూశారు. ఈ రెండింటిని చెప్పడం వల్ల దీంట్లో మతలబు ఏంటో మీకు అర్థమైందా? అంటే ఇక్కడ ఫైనాన్స్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. మరి సెరికల్చర్కు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసింది ఏమిటి అంటే ఫొటోస్కి పోజ్ ఇవ్వడమే. కాదు అని మీరు హట్ అయితే సాక్షి పేపర్ ఆర్ ఏపీ స్టేట్ పోర్టల్ కాకుండా ఇంకేదైనా సెంట్రల్ ఏజెన్సీస్ లైక్ నాబార్డు, సిఎస్బి అంటే సెంట్రల్ సిల్క్ బోర్డు, ఇలాంటి సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడులు ఇచ్చింది ఆర్ పెట్టింది అనే రుజువులు ఉంటే కామెంట్స్లో ఆ డీటెయిల్స్, ఆ ప్రూఫ్స్ తెలియజేయచ్చు. సరే, ఇక్కడ ఇంకా పాయింట్కి వద్దాం. ఈ నాబార్డ్ రిపోర్ట్లోనే చేబ్రోలులో సిల్క్ రీలింగ్ యూనిట్ ఈస్ ఫంక్షనింగ్ అని కూడా మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మన రాష్ట్రంలో ఈ పట్టు వీవింగ్ అండ్ రీలింగ్ సెంటర్స్ అత్యధికంగా అనంతపూర్ అండ్ చిత్తూరులోనే ఉన్నాయని ఈ సెంట్రల్ సిల్క్ బోర్డ్ రిపోర్ట్ చూస్తే స్పష్టమవుతుంది. ఇందులోనే ఈ రిపోర్ట్లోనే జాగ్రత్తగా గమనించండి, ఇవి అన్నీ కూడా ప్రైవేట్ యూనిట్స్. చేబ్రోల్లో మాత్రం ప్రైవేట్ యూనిట్స్ 20 ఉన్నా ఒకే ఒక్క గవర్నమెంట్ యూనిట్ ఉంది. ఎలా చూసినా కంపేర్ టు చిత్తూరు అండ్ అనంతపూర్ చాలా తక్కువే రీలింగ్ సెంటర్స్ ఉన్నాయి. సో మోరల్ ఆఫ్ ద రిపోర్ట్ ఏమిటంటే పిఠాపురంలోని చేబ్రోల్లో ప్రపంచవ్యాప్తంగా సిల్క్కున్న డిమాండ్కు కనీసం వాళ్ళ సామర్థ్యానికి తగినంత ఉత్పత్తి చేసుకునేందుకు కావాల్సిన యంత్రాంగాలు, ఆ సప్లై చైన్ మార్కెట్ లేదు. ఎస్పెషల్లీ కావాల్సినంత స్థాయిలో గవర్నమెంట్ రీలింగ్ యూనిట్స్ లేవు. ఇందుకోసమే పవన్ కళ్యాణ్ చేబ్రోలు పట్టు రైతులకు చిత్తూరు వెళ్ళి అమ్ముకోవాల్సి వస్తుంది, చాలా కష్టం అయిపోతుంది. సో ఇక్కడే సెరికల్చర్ రీలింగ్ సెంటర్ అంటే ఆ పిఠాపురంలోనే సెరికల్చర్ రీలింగ్ సెంటర్ ఇక్కడే స్టార్ట్ చేపిస్తానని ఆయన వాగ్దానం ఇచ్చారు. ఆల్మోస్ట్ ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు కాబట్టి అక్కడ చిత్రాడలో ఆ ఉల్లి రైతుల కోసం ఒక కోల్డ్ స్టోరేజ్ అండ్ గొల్లప్రోలు దుర్గాడ గ్రామం మిర్చి రైతులకి వాళ్ళు శుభ్రపరచుకోవడానికి థ్రెషింగ్ ఫ్లోర్ మార్కెట్ యార్డ్ ఇవి కూడా ఆయన ప్రామిస్ చేశారు. ఇంత డీటెయిల్స్ ఓటు వేసే సామాన్యుడికి అవసరమా అంటే రైతు గురించి తెలియని వాడు ఎవరుంటారు చెప్పండి? అలాంటి రైతు అవసరాలు తీర్చలేని ప్రభుత్వాలు ఉంటే ఏంటి, ఊడితే ఏంటి? వైఎస్ఆర్సీపీ వాళ్ళు లేచిన దగ్గర నుంచి మాది రైతు రాజ్యం, రైతు ప్రభుత్వం అని ఊదర కొడుతూ ఉంటారు. ఒక్క గవర్నమెంట్ రీలింగ్ సెంటర్ లేదు అనేది వాస్తవం, ప్రూఫ్స్ ఉన్నాయి కదా. సేమ్ టైం రైతులకు కావాల్సిన కోల్డ్ స్టోరేజ్, ఆ థ్రెషింగ్ ఫ్లోర్ ప్రాబ్లమ్స్కి ఇప్పటివరకు ప్రభుత్వం తరపు నుండి సహాయం అందించడంలో ఎందుకు ఫెయిల్ అయింది? తినే ప్రతి ఒక్క మెతుకు రైతు పండించాల్సిందే. కోతకు వచ్చిన పంటకు నష్టం కలగకుండా సరైన ధరకు విక్రయించడానికి వారికి మరింత సమయం కల్పించే యంత్రాంగమే ఈ కోల్డ్ స్టోరేజెస్, ఈ సదుపాయాలు. ఒక్క పిఠాపురంలోనే పరిస్థితి ఇలా ఉందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంత దుర్భరంగా ఉండొచ్చో కూడా మీరే ఊహించు. సో ఈ సమస్యలకు ఒక కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ సొల్యూషన్ పవన్ కళ్యాణ్ అసలు డిస్కస్ చేస్తారని నేను కల్లో కూడా ఊహించలేదు. అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ ఇట్ అగైన్. తెలంగాణలో నా ఫ్రెండ్స్ చాలామంది నేను ఎప్పుడు సముద్రం చూడలేదురా, మీ వైపు సముద్రాలు భలే ఉంటాయి, నాకు వెళ్ళాలనేది ఒక కోరికరా, అదేదో వాడి చిరకాల కోరిక అన్నట్టుగా ఉంటాడు. అది వాళ్ళ విష్ ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. అలా ఇక్కడ వాళ్ళకి సముద్రం అంటే ఒక హాలిడే డెస్టినేషన్ అది అయి ఉండొచ్చు. ఇట్స్ అబ్సల్యూట్లీ వెల్కమ్. ఎందుకంటే బికాస్ ఈ కోస్టల్ టూరిజం అనేది ఇట్స్ డెఫినెట్లీ ఏ పొటెన్షియల్ డ్రైవింగ్ ఫ్యాక్టర్ అండి ఎకనామిక్ గ్రోత్ ఆంధ్రప్రదేశ్లో రావడానికి. కానీ సముద్రం అంటే నాట్ జస్ట్ టూరిజం, ఆల్సో అదొక ఫిషింగ్ ఇండస్ట్రీ. నేచురల్ రిసోర్సెస్కి, షిప్పింగ్ అండ్ ట్రేడింగ్కి సముద్రం అనేది ఒక రాష్ట్రానికి ఆర్థిక కేంద్రాలుగా ఉంటాయి. మరీ ముఖ్యంగా ఎన్విరాన్మెంటల్ సర్వీసెస్ అంటే తీర ప్రాంత రక్షణగా, జీవ వైవిధ్య పరిరక్షణకు కూడా కోస్టల్ లైన్స్, ఈ బీచెస్ రాష్ట్ర అభివృద్ధికి కాంట్రిబ్యూట్ చేస్తుంటాయి. 13 జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్లో ఈ రాయలసీమ మినహాయిస్తే 9 జిల్లాలు సముద్ర తీరానే ఉంటాయి కదా. అఫ్కోర్స్ ఇప్పుడు 26 జిల్లాలు ఉన్నాయనుకోండి, అంటే ఉమ్మడి జిల్లాలు. ప్రతి జిల్లా వాళ్ళకి ఈ విషయంలో ఎంతో కొంత సుపరిచయం. అలాగే అక్కడ మత్స్యకారులు ఉంటారని సముద్ర తీరాన అది మీకు తెలుసు, వాళ్ళని జాలర్లు అంటారని కూడా తెలుసు. కానీ జెట్టి అనే పదం ఎంతమందికి తెలుసు, ఎప్పుడైనా విన్నారా? పవన్ కళ్యాణ్ గారు ఆయన తన స్పీచెస్ మధ్యలో ఈ మత్స్యకారుల గురించి సంబోధించేప్పుడు జెట్టీలు ఏర్పాటు చేస్తానని అనేక సార్లు జెట్టి అన్నారు. నేను పుట్టింది కూడా సముద్రానికి ఒక 18 కిలోమీటర్ల పరిధిలోనే. నా చైల్డ్హుడ్లో అయితే అసలు మేము ఎవ్రీ వీకెండ్ వెళ్ళేవాళ్ళం సముద్రం. ఆనెస్ట్లీ జెట్టి అనే పదం నేను ఎప్పుడూ వినలేదు. కానీ దాని గురించి తెలుసుకున్నాక మాత్రం అది సముద్రపు ఒడ్డున నివసించే మత్స్యకారులకే కాదు, టూరిజంతో పాటుగా ఇందాక చెప్పుకున్నాం కదా, ఫిషింగ్ ఇండస్ట్రీ, షిప్పింగ్ అండ్ ట్రేడింగ్, వీటన్నిటికీ జెట్టీలు అత్యవసర మౌలిక సదుపాయం అని నాకు తెలిసింది. ఇప్పుడు మీరు చూస్తుంది శాంటా మోనికా పైర్ అంటే జెట్టి అనే కోత నుండి
కాపాడుకునేందుకు 1909లోనే నిర్మించిన కట్టడం ఇది. ఇలాంటి జెట్టీస్ నిర్మించడం వలన ఇవి ఒక బ్యారియర్స్ లాగా తీవ్రంగా వచ్చే ఆ సముద్ర అలల శక్తిని అదుపులో ఉంచుతుంది. ఈవెన్చువల్లీ అక్కడ ఉండే కోస్టల్ కమ్యూనిటీస్, ఆ జాలర్లు అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డ్యామేజ్ అవ్వకుండా చాలా ఉపయోగపడుతుంది ఈ జెట్టీలు పైర్ అనేది. మనం రెగ్యులర్గా సముద్రం కోతకు గురవుతుందని వింటుంటాం కదా న్యూస్లో. అది ఎంత సీరియస్ ప్రాబ్లం అనే అంశం పైన సినిమాలు కూడా వచ్చాయి. 2018 అనే మలయాళం మూవీ కూడా వచ్చింది. అది దాదాపు 200 కోట్ల గ్రాస్ కూడా చేసింది మాన్సూన్ ఫ్లడ్స్ గురించి సారాంశంలో ఆ నేపథ్యంలో. అండ్ రియల్ టైమ్ స్టాట్స్ ఏమని చెప్తున్నాయంటే గడిచిన 4 దశాబ్దాల్లో ఒక్క ఉప్పాడలోని సముద్రం కోతకు గురవటం వలన 127 acres ఆఫ్ ల్యాండ్ 127 ఎకరాల భూభాగాన్ని కోల్పోయిందంట. ఆల్సో 1989 నుంచి 2018 వరకు యావరేజ్గా 1.5 మీటర్ల చొప్పున ఉప్పాడ కోస్ట్ లైన్ కోతకు గురవుతుందంట. ఇది పిఠాపురంలోని ఉప్పాడలోని వణుకు పుట్టించే వాస్తవం. మరి దాదాపు 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న 9 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో ఎన్ని వేల ఎకరాల కోతకు గురయ్యిందో మీరు ఊహించగలరా? మీ రాష్ట్రం పైన శ్రద్ధ ఉంటే ఇలాంటి అంశాలపైన రీసెర్చ్ చేయండి, వాటి గురించి కామెంట్ చేయండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను పిఠాపురానికి ఈ ఫిషింగ్ జెట్టి ఎంత కీలకమో. ఆశ్చర్యం ఏంటంటే, ఆశ్చర్యం అనొచ్చా లేదా బాధాకరమైన విషయం ఏంటంటే ప్రభుత్వం చేపట్టే డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కూడా ఈ ఉప్పాడ ప్రాంతం కోతకి గురవడానికి ఒకానొక బలమైన కారణం అంట. అంటే సముద్రపు కోతకు నుండి గ్రామస్తులను రక్షించడం పక్కన పెట్టేసి ప్రభుత్వమే తన వంతుగా గండి కూడా కొట్టేసే కార్యక్రమాలు చేపడుతుంది. బై ద వే, ఈ జెట్టీల ఏర్పాటు అంశంలో పవన్ కళ్యాణ్ ఒక ప్రత్యేకమైన వ్యాఖ్య చేశారండి. చాలా హైలైట్ అనుకోవచ్చు ఈ టాపిక్ మొత్తంలో. అది ఖచ్చితంగా డిస్కస్ చేయాలి ఈ జెట్టీల టాపిక్లో. ఫిషింగ్ హార్బర్లు, ఫిషింగ్ జెట్టీలు మత్స్యకార సోదరులకు ఎందుకు నిర్మించలేదు? కోనపాకపేట, ఉప్పాడ కొత్తపల్లి మండలంలో కోనపాకపేట, ముల్లాపేట, ఉప్పాడలో ఈ తదితర గ్రామాల్లో కెమికల్ రిలీజ్ అయిపోయి అరబిందో వీళ్ళకి సంబంధించిన తదితర కెమికల్ ఫ్యాక్టరీస్ కాలుష్యం సముద్రంలో పెడతా ఉంటే మత్స్య సంపద నాశనం అయిపోతా ఉంది. చాలా బాధను వ్యక్తం చేశారు. ఇందులో అంత ఆశ్చర్యం ఏముంది అరబిందో కంపెనీ గురించి చెప్పడం వల్ల? ఇక్కడ అరబిందో కంపెనీ కీలకం. మీకు తెలుసో లేదో, ఈ మధ్య సెన్సేషన్ అయిన ఎలక్ట్రల్ బాండ్స్ కేసు ఉంది కదా, ముఖ్యంగా లిక్కర్ పాలసీ కేసు లింక్లో భాగంగా ఇదే అరబిందో ఫార్మా సంస్థ 52 కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ని కొనుగోలు చేసింది. అది చాలా వార్తల్లో కూడా వచ్చింది. ఈ 52 కోట్లు ఎవరెవరికి ఇచ్చారంటే 34.5 కోట్లు బీజేపీకి, 15 కోట్లు ఆ బీఆర్ఎస్కి, 2.5 కోట్లు చంద్రబాబు నాయుడు గారు టీడీపీకి ఇచ్చింది. అఫ్కోర్స్ అరబిందో ఫార్మా వాళ్ళ డైరెక్టర్ శరత్ రెడ్డి, అప్పటి వైఎస్ఆర్సీపీ లీడర్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, వీళ్ళందరూ సౌత్ గ్రూప్ సభ్యులుగా ఏర్పడి లిక్కర్ స్కామ్ చేశారని ఈడీ కూడా ఆర్గ్యుమెంట్స్ దాంట్లో చేర్చింది అనుకోండి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే సొంతగా 150 ఎమ్మెల్యేలు ఉన్నారు, 22 ఎంపీలు ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్ గారేమో ఎన్డీఏతో ఆయన పొత్తులో కూడా లేడు కదా, ఏనాడు కూడా పల్లెత్తి మాట అనాలంటే ఆయనకు వణుకు పుట్టింది. ప్లస్ బీజేపీ తెచ్చే ప్రతి బిల్లుకి వత్తాస్ జీ హుజూర్ అంటుంది తప్పితే ఆయనకు వేరే ఛాన్సే లేనట్టు అలా సరెండర్ అయిపోయాడు ఏంటో. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ విషయంకి వస్తే గమనించండి, ఎన్డీఏలో అలయన్స్ ఉన్నాడు ఎప్పటి నుంచో, టీడీపీ ఉన్నా లేకపోయినా. బీజేపీ అండ్ టీడీపీకి కోట్ల రూపాయలు ముట్ట చెప్పిన అరబిందో ఫార్మా కంపెనీ చేసే తప్పును పవన్ కళ్యాణ్ ఎత్తి చూపడం అంటే అదేమైనా సామాన్య విషయం అనుకుంటున్నారా? ఒక వ్యక్తి నైతికత విలువలకు తార్కాణం బట్టే అంశాలంటే ఇవే. అతను బీజేపీ లేదా ఇప్పుడు టీడీపీకి మిత్రపక్షమే కానీ అన్యాయానికి మిత్రపక్షం కాదు అని అనటానికి ఈ సంఘటన ఒక్కటి చాలు కదా. ఆయనే క్వశ్చన్ చేశాడు, అరబిందో వాళ్ళ పొల్యూషన్ వల్ల చాలా నాశనం అయిపోతుందని. వాళ్ళు చూస్తేనేమో బీజేపీ టీడీపీకి ఇద్దరికి ఎలక్ట్రల్ బాండ్స్ కట్టబెట్టారు. టీఆర్ఎస్ కూడా ఉందనుకోండి. ఇక కమింగ్ బ్యాక్ టు ఫిషింగ్ జెట్టీస్, ఇలా పొల్యూషన్ అండ్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ వలన ఉప్పాడ తీర ప్రాంతం కోసుకుపోతే వాడ బలిజ కులాలు వాళ్ళ నిరాశ్రయులు అవుతున్నారు. ఇందుకు పరిష్కారంగా స్థానిక మత్స్యకారుల జీవనోపాధి, తీర ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం ఫిషింగ్ జెట్టీలు ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఇది కూడా నిజంగా చాలా అత్యవసరమైన అవసరాల్లో ఒకటండి ఆ పిఠాపురం గ్రామానికి. అండ్ ఇటు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్గా చూసుకున్నా కూడా చాలా అవసరమైన విషయం. నాకు నిజంగా చాలా సంతోషం. ఇట్లా సమస్యల గురించి మాట్లాడటమే కాకుండా దానికి కావాల్సిన సొల్యూషన్స్ కూడా ఆయన అందించారు. అండ్ మీకు అనిపించవచ్చు శిల్పా శెట్టి, అనుష్క శెట్టి గురించి చెప్తే వింటాం కానీ ఈ జెట్టి గురించి నాకెందుకని ఆ చెడ్డీ గ్యాంగ్ బ్యాచ్ లాగా బుర్రలు పెట్టుకొని ఆలోచించకండి. 2004లో వచ్చిన సునామీకి 2 లక్షల పైన భారతీయులు మరణించారు. అత్యధికులు సముద్ర తీర ప్రాంత ప్రజలే ఈ సునామీ వలన చనిపోయిన వాళ్ళు. ఐటీలోనే కాకుండా ఫినాన్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ట్రాన్స్పోర్టేషన్, రీటైల్, ఆఖరికి అగ్రికల్చర్ సెక్టర్లో కూడా ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే భవిష్యత్తుని రూపొందిస్తుంది. అది ఎంత కీలక పాత్ర పోషిస్తుందో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కోస్తా ప్రాంత రాష్ట్రాలకు, ముఖ్యంగా మన కోస్తా ఆంధ్ర ప్రజలకు ఈ జెట్టీల ప్రాముఖ్యత కూడా అంతే ఉంది. ఎప్పుడో సునామీ వస్తేనే మేలుకుంటాను అనుకోకండి. కోత కారణంగా ఏపీలో 706 గ్రామాలు, 8 పట్టణాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని INCOIS అధ్యయనం ఇచ్చారు. ఇదే రిపోర్ట్లో
30 లక్షల మంది పైగా తీర ప్రాంత ప్రజలకు ఇది ప్రాణాంతకంగా మారిందని, 50 లక్షల మంది పైగా ప్రజలు ప్రమాదపు అంచున బ్రతుకుతున్నారని ఇదే రిపోర్ట్లో పేర్కొన్నారు. ఇది దాని సారాంశం. జెట్టి అనేది అంతిమ పరిష్కారం అని నేను అనటం లేదు. అవి కూడా లేకపోతే మీ బతుకులు కుక్కలు చింపిన చినిగిపోయిన చెడ్డీలా మారుతుందనేది సత్యం. సో ఇప్పటికైనా మీ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు జెట్టీలు కట్టించమని డిమాండ్ చేస్తారో, లేక అమ్మ ఒడి, జేజమ్మ ఒడి, దేవుని ఆశీస్సులు కోసం ప్రార్థన చేసుకుంటూ మీ ఆశలు ఆ దేవుడి పైనే వదిలేస్తారో మీ ఇష్టం. ఇక మీరంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న విజన్ 2047 టాపిక్. పవన్ కళ్యాణ్ విజన్ 2047 అనే కాన్సెప్ట్ రఘురాజన్ గారు చెప్పిన మాటలను స్ఫూర్తిగా తీసుకుని విజన్ 2047 ప్లాన్ అమలు చేస్తానన్నట్లుగా ఆయన కోట్ చేశారు ఆయన్ని. ఇప్పుడు రఘురామ్ రాజన్ గారు ఆర్బీఐ గవర్నర్, ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్, ఆయన ఒకటే మాట్లాడుతున్నారు, 2047 విజన్ కి యువతకు ఉపాధి అవకాశాలు కావాలంటే మీకు స్కిల్ డెవలప్మెంట్ కావాలి. ఎక్కడో ఢిల్లీలో ఉండే బీజేపీ పెద్దలకి నిజంగా మన తెలుగు తెలియదు, కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ ఏంటి, రఘురాజన్ గారి మాటలు ఇన్స్పిరేషన్ అవ్వటం ఏంటి, దాన్ని ఆయన కోట్ చేయటం ఏంటి, ఆయన ప్లాన్స్ నేను ఇంప్లిమెంట్ చేయటం అనటం ఏంటి, బీజేపీ బ్యాచ్ గుండెలు బాదుకుంటారు. ఎందుకంటే ఈ రఘురాజన్ ఆయన ఏమి సామాన్యుడు అనుకున్నారేమో. ఇతను ఫస్ట్ నాన్ వెస్టర్న్ దేశాల నుంచి యంగెస్ట్ చీఫ్ ఎకనామిస్ట్ ఆఫ్ ది IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి ఆయన పనిచేశారు చీఫ్గా. అండ్ మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నర్గా కూడా ఆయన పనిచేశారు. అన్నిటికి మించి కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలకి ఈయనంటే అస్సలు పడదు, మండిపోతారు. దానికి అనేక కారణాలు ఉన్నాయనుకోండి. బట్ మోడీ గారు ఒక సభలో 2047 లోపు భారతదేశం డెవలప్డ్ నేషన్గా మారిపోతుందని ఆయన స్పీచ్ ఇచ్చారు. దీనికి రెస్పాండ్ అవుతూ రఘురాజన్ గారు ఒక ఇంటర్వ్యూలో ఇదో పెద్ద నాన్ సెన్స్, ఒక పెద్ద దేశంలో ఎడ్యుకేషన్ డ్రాప్అవుట్స్ లేకపోతే అన్ఎంప్లాయ్మెంట్ ఇంత తీవ్ర స్థాయిలో ఉంటే వాటిని పరిష్కరించకుండా నీ గజనీ విజన్ 2047 ఎవరికి కావాలి అని దానికి బదులుగా ఆయన రిప్లై ఇచ్చారు. అంటే అఫ్కోర్స్ ఆల్టర్నేట్ సొల్యూషన్స్ కూడా ఆయన సూచించారు. వారు సూచించిన అంశాలనే స్ఫూర్తిగా తీసుకొని మోడీ గారిని పెద్దన్నయ్యగా భావించే పవన్ కళ్యాణ్ తన విజన్ 2047లో భాగంగా నాణ్యమైన విద్య, తద్వారా అర్హత కలిగిన వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేసి ఉన్నత ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. ఏమైనా మా మాటల మోడీని పెద్దన్నయ్య అంటాడు, మోడీ గారే ఈయన తమ్ముడు అంటారు. మోడీ గారు బీజేపీ వాళ్ళకి పడని రఘురాజన్ గారి ఇన్స్పిరేషన్. అంటే ఇక్కడ చూడండి, మనవాడ బయటవాడ కాదు, అది మంచిది అంటే అది నేను ఆచరిస్తానని చెప్పే అంత నిజాయితీ ఉండాలి ఎవరికైనా కూడా. ఆయన పవన్ కళ్యాణ్ కదా, ప్రతి వ్యక్తికి ఉండాలి. అండ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అంటే నాట్ జస్ట్ ఐటీ రిలేటెడ్, లోకల్ స్కిల్స్ లైక్ హ్యాండ్లూమ్, వీవింగ్ అనొచ్చు, లేకపోతే లెదర్ క్రాఫ్ట్ లాంటి మల్టిపుల్ స్కిల్స్ కూడా ఎంకరేజ్ చేస్తానన్నారు. సో 5,000తో సరిపెట్టుకుని ఉచిత పథకాలకు జీవితం కావాలంటే వైఎస్ఆర్సీపీకి ఓటేయండి. స్థిరమైన అభివృద్ధి మరియు లాంగ్ టర్మ్ ఆపర్చునిటీస్ ఇచ్చే భవిష్యత్తు కావాలంటే నాకు ఓటేయండి అని ఆయన అడుగుతున్నారు. పిఠాపురం వరకైతే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, ఈ ప్లాన్ ఫెంటాస్టిక్ మోడల్, మైండ్ బ్లోయింగ్ అనొచ్చు. కానీ గడిచిన 2 ప్రభుత్వాలు కలిసి 10 లక్షల కోట్ల అప్పు భారాన్ని ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడి పైన పెట్టిందన్నది వాస్తవం. అలాగే వైఎస్ జగన్కి మించి ఫ్రీవీస్ ఇస్తామని చెప్పుకునే చంద్రబాబు గారితో అలయన్స్ ఉన్న జనసేనకు విజన్ 2047 రాష్ట్రం మొత్తం అమలు చేయడం ఎలా సాధ్యమో, అండ్ రాష్ట్రం మొత్తం స్టెప్ బై స్టెప్ చేస్తామన్నాడు. బట్ ఇనిషియల్లీ పిఠాపురం ఒక రోల్ మోడల్గా చేస్తామన్నారు అనుకోండి. అండ్ ఉమ్మడి మేనిఫెస్టోలో కూడా అత్యధికంగా సంక్షేమానికే పెద్దపీట వేశారు. అఫ్కోర్స్ ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్, రాజధాని అమరావతి పునఃనిర్మాణం, పారిశ్రామిక పెట్టుబడులు వంటి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ గురించి కూడా ప్రస్తావించారు. కానీ స్ట్రాటజీస్ గురించి ఎక్కడా లేవు. ఆఫ్కోర్స్ ఆనెస్ట్లీ దేశంలో ఏ పార్టీ కూడా మేనిఫెస్టోలో ఇది చేస్తాం అది చేస్తాం అంటారు, కానీ ఎలా చేస్తారో వాటి స్ట్రాటజీస్ గురించి వివరంగా చెప్పరు అనుకోండి. ఓన్లీ హోప్ ఏంటంటే చంద్రబాబు గారికి ఒక ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉంది కాబట్టి, హైదరాబాద్ సైబరాబాద్గా మార్చిన రికార్డ్ ఉంది కాబట్టి దాని మీద హోప్స్ పెట్టుకోవటమే. అదర్వైజ్ ఆయన శ్రీలంక చేస్తే ఆ బడ్జెట్తో, వీళ్ళు ఇచ్చిన బడ్జెట్తో డెవలప్ చేయాలంటే సోమాలియా అయ్యిద్ది ఆనెస్ట్లీ. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి విజన్ 2047 పిఠాపురం వరకు అమలు చేయాలన్నా కూడా రాష్ట్ర ఖజానాలో డబ్బులు ఉండాలి కదా. ఇద్దరు కలిసి 10 లక్షల కోట్లు పెప్పర్మెంట్లా పనిచేశారు ఇద్దరు. అది ఎలా సాధ్యం అనేది ఇందా చెప్పినట్టే రాబోయే కాలమే తెలుస్తుంది. అండ్ ఫైనల్లీ విజన్ 2047లో భాగంగా పిఠాపురంని టెంపుల్ సర్క్యూట్గా చేస్తానన్నారు. అలాంగ్ విత్ బషీరా అమ్మ దర్గా అండ్ ఆంధ్ర బాపిస్ట్ సెంటనరీ చర్చ్ పిఠాపురం. గ్రాఫిక్స్ బాగున్నాయి కదా. పిఠాపురం శక్తిపీఠం కదా, అందుకే అమ్మ పాదాల నుండి మొదలుపెట్టి శ్రీపాద శ్రీవల్లభ అన్నారు కదా అక్కడ స్వామివారు, అందుకే స్వామి పాదాలను మాత్రమే చూపించాను. అండ్ జీసస్ క్రైస్ట్ గారు ఆయన కూడా భలే నిజంగా నిలబడినట్టే లైవ్లీగా బ్యూటిఫుల్గా వచ్చింది. పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన అన్ని అంశాల్లోకి నాకు నిజంగా వ్యక్తిగతంగా నచ్చిన అంశం ఇదే అండి, ఈ టాపిక్కే టెంపుల్ సర్క్యూట్. ఎందుకంటే మనకు ఉండే కాలక్షేపాలు ఏముంటాయండి, ఒకటి టీవీ, ఇంకొకటి ట్రావెల్, ఆల్సో
ఒక పట్టణం లేదా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఈ కల్చరల్ ప్రిజర్వేషన్ అండ్ టూరిజం చాలా అవసరం అండి. అండ్ టూరిజం ప్రమోట్ చేయడం అంటే ఏదో విజిటర్స్ రావడం కాదు, అది ఒక ఎకనామిక్ గ్రోత్ మాత్రమే కాదు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. ఇవి పవన్ కళ్యాణ్ చెప్పిన ప్రధాన అంశాలు. పిఠాపురం అభివృద్ధికి జనసేన తరపు తాను ఇచ్చిన హామీలు, దీర్ఘకాలిక ప్రణాళికలు ఇవి. ఈ వీడియోలో నేను ఫ్యాక్ట్స్ని ఆధారం చేసుకొని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటల్ని రివ్యూ చేశాను కదా. అయినా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇది అనుకూలంగా చేసిన వీడియోలాగా వైఎస్ఆర్సీపీ అభిమానులకి అనిపించవచ్చు, ముఖ్యంగా వాళ్ళకి. కానీ నాకు పవన్ కళ్యాణ్ గారిలా ఏ ఒక్కరోజు కూడా వైఎస్ జగన్ గారు లేదా అతని 150 ఎమ్మెల్యేలో ఏ ఒక్కరైనా 5.5 సంవత్సరాలు ఉన్నారు కదా, నేను చేసిన సంక్షేమం ఇది, ఇప్పుడు మనం ఇంకా అభివృద్ధిపైనే ఫోకస్ పెట్టాలి, అందుకే మీరు కూడా అభివృద్ధికి సంబంధించిన మా భవిష్యత్తు కార్యాచరణకే ఓటేయండి అని పట్టుమని ఒక అరగంట వద్దులే, పావు గంట, 10 నిమిషాలు ఎప్పుడైనా వివరించిన ఒక్క ప్రూఫ్ ఉందా? అసలు జగన్ నుంచి ఇక చిన్న ఎక్కడో మారుమూల ఎమ్మెల్యే దాకా ఎవరైనా ఒక్కళ్ళైనా మాట్లాడారా? 24 గంటలు 24/7 వ్యక్తిగత దోషణలు, కామెడీ సెటైర్లు, తిట్లు, భూత పురాణం. అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ కూడా సెటైర్స్ వేస్తాడు, అక్కడ ఉన్న క్రౌడ్ని అట్రాక్ట్ చేయాలంటే అందరూ చేయాల్సింది అది. కానీ ప్రయారిటీస్ ఏంటండి మీవి? ఒక నియోజకవర్గానికి వచ్చి ఓటు అడిగేటప్పుడు మీ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి? అక్కడ సమస్యల గురించి మాట్లాడరా మీరు ఎప్పుడు కూడా? మొన్ననే చూసే ఒక వైఎస్ఆర్సీపీ మహిళా ఎమ్మెల్యే, మీకు ఎప్పుడు కావాలన్నా మీ గడప వద్దకే వచ్చే నన్ను ఎంచుకుంటారా, లేకపోతే ఎప్పుడన్నా టూరిస్ట్లాగా వచ్చి అతన్ని ఎంచుకుంటారా? గడప వద్దకు వచ్చి ఏం చేస్తావమ్మా? దిష్టి గుమ్మడికాయకి వచ్చే లాభం కూడా చేయవు నువ్వు. ఏం చేస్తావు గడప దగ్గరకు వచ్చి? కాసేపు మనం వైఎస్ఆర్సీపీ, జనసేన, టీడీపీ అభిమానులు అవన్నీ పక్కన పెట్టేసి ఆలోచించండి. మీ నియోజకవర్గం ప్రతినిధి మళ్ళీ ఓటు వేయమని మీ దగ్గరకు వస్తారు కదా, అంటే అతను ఏ అంశాల గురించి అసలు మాట్లాడుతున్నారని మీరు అసలు ఎక్స్పెక్ట్ చేస్తారు? మీ దగ్గరకు వచ్చాడు ఓటేయండి అంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయాలి? ఈ గుమ్మడికాయ కబుర్లు చెప్తూ ఉంటే ఎంతసేపు? ఇప్పుడు బిజినెస్ ఆర్ ఎనీ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడాలజీస్లో ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ అప్రోచెస్ అని కొన్ని ఉంటాయండి. ఎవరికైతే సమస్యలపైన అవగాహనతో పాటుగా అవి ఎంత జటిలమైన సమస్యలైనా సరే, పరిస్థితి అనిశ్చితంగా ఉన్నప్పటికీ ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడాలజీస్ అంటే సమస్య పరిష్కరించడానికి కావాల్సిన పద్ధతులను వివరించాలండి. ఎవరైనా కూడా ఎంత అనిశ్చిత పరిస్థితి ఉన్నా నేను ఈ ప్రాబ్లం ఉంది, దీనికి నేను ఇలా సొల్యూషన్ ఇస్తున్నానని వివరించాలి. వాళ్ళనే విజనరీ ఉన్న నాయకులు అంటారు. అంటే అప్పటికప్పుడు అధిగమించడం ఒకటి, రానున్న తరాలకు ఎలాగా చేస్తాననేది అది ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీ ప్లాన్ ఏంటి చెప్పండి. ఒక్క నాయకుడు చెప్పడం ఎందుకు? పవన్ కళ్యాణ్ తన పిఠాపురం ప్రచారంలో అక్కడ ప్రస్తుత పరిస్థితి ఏమిటి, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యతో అది ప్రారంభించడం, వాళ్ళు ఏం సమస్యలు ఉన్నాయని ప్రారంభించాడు. ఆ తర్వాత ఏం చేశాడు? వాటికి పరిష్కారాన్ని సూచిస్తూ ఆ లక్ష్యాన్ని తాను ఎలా చేరుకుంటాడని కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. జస్ట్ ఏదో ప్రాబ్లం చెప్పేసేయడం కాకుండా. అలాగే పిఠాపురం ఒక టెంపుల్ హబ్, హార్టికల్చర్, రీలింగ్ సెంటర్స్, వీటిని కేంద్రంగా మారుస్తాను, వీటికి సెంటర్ ఆఫ్ ది హబ్ గా మారుస్తాను పిఠాపురాన్ని. ఈ స్కిల్డ్ జాబ్స్ కి కావాల్సిన ట్రైనింగ్ ఆర్ ఎడ్యుకేషన్ వంటి అంశాలపైన తన విజన్ 2047 అనే అంతిమ లక్ష్యాన్ని స్పష్టంగా వివరించారు. అది సాధించడానికి అవసరమైన చర్యల గురించి కూడా ఆయన మాట్లాడారు. వీటినే ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ అప్రోచెస్ అంటారు. ఇందా చెప్పాను కదా, ఇది చాలా క్లారిటీ ఉన్న నాయకులు మాత్రమే చేస్తారు. ఆయనకు తెలుసో లేదో తెలియదు కానీ నాకు పవన్ కళ్యాణ్ 2 విధానాల గురించి చాలా బాగా ప్రస్తావించారు. మీ ప్రాంతంలోకి రేపు ఓటు వేయమని వస్తున్న నాయకులు ఇలాంటివి మాటలు చెప్తున్నారా, లేక కేవలం వ్యక్తిగత దోషణలకు పరిమితం అయిపోతున్నారా? అవి ప్రజలే ఆలోచించాలి. అన్నం ఉడికిందో లేదో చెప్పాలంటే ఒక్క మెతుకు చాలు, కానీ వ్యక్తి గుణాన్ని అంచనా వేయాలంటే ఒక్క సంఘటనతో అయిపోదండి. కానీ ఒక రాజకీయవేత్తకు, ఒక రాజనీతిజ్ఞుడుకు ఉన్న వ్యత్యాసం సామాన్యుడు గ్రహించాల్సిన అవసరం ఉంది. అండ్ అది ఆ డిఫరెన్స్, ఆ వ్యత్యాసం కూడా ఈజీగా కనిపెట్టేయచ్చు. 5 ఏళ్లకు ఒకసారి మాత్రమే కనిపించేవాడిని రాజకీయ నాయకుడు అంటాడు. రాబోయే 5 తరాల గురించి నిలబడుతున్న ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారు ఇన్ని సమస్యలను కేవలం ప్రశ్నించడంతో ఏదో వాడు సాకులు చెప్పకుండా వాటి పరిష్కార మార్గాలు కూడా చెబుతూ తన పొటెన్షియల్ గా విజన్ 2047 కావాల్సిన తన ప్రణాళికలను కూడా చెప్పడమే కాకుండా నాది పూచికత లేదంటే చొక్కా పట్టు కడిగే హక్కు మీ అందరికీ ఉందని కూడా అంటున్నాడు. ఒక పిఠాపురమే కదా, ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా మేనిఫెస్టోలో చేసిన ప్రామిసెస్ జరగకపోతే నన్ను అడగండి అని అడుగుతున్నాను. నేను మీకు జవాబుదారీ నేను వహిస్తాను. మీకు 54 గ్రామాలకి నేను
మీకు బాధ్యత వహించే వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేస్తాను. నా సొంత మీరు చొక్కా పట్టుకొని అడగకపోయినా పర్వాలేదు, మీ దగ్గర పోటీ చేస్తున్న వాళ్ళు ఏం మాటలు చెప్తున్నారు? అసలు చేస్తున్న వాగ్దానాలకి చెప్తున్న మాటలకి అసలు పొంతనుందా? గడిచిన 5 ఏళ్లలో ఇచ్చిన హామీలు అమలు చేశారా లేదా? ఇలాంటి అంశాలని పరిశీలించి ఆ వ్యక్తికి ఉన్న నిబద్ధతను కూడా కొలమానంగా తీసుకొని ఆలోచించి ఓటేయండి. లేదు ఆ రోడ్డు మీద పందుంది, ఆ పక్కనే మురుక్కాలో పెంట ఉంది, ఆ పక్కనే నా ఇల్లు కూడా ఉంది, ఆ వాసనే నాకు సెంటు, నేను ఇలాగే బతికేస్తాను అంటే మీ ఇష్టం. అండ్ బిగినింగ్లో మెట్ట భూముల గురించి కంక్లూషన్లో చెప్తానన్నాను కదా. నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ 3 నినాదాలతో దేశంలో ప్రభుత్వాలు చాలా కూలాయి వచ్చాయి. తెలంగాణనే మనకి ప్రత్యక్ష ఉదాహరణ. ఇక్కడ పాయింట్ ఏమిటంటే, ఎన్నో విలువైన సహజ వనరులు ఉన్న అన్నపూర్ణ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఎన్సీఆర్బీ ఇచ్చిన డేటా బట్టి రైతుల ఆత్మహత్యల్లో 3వ స్థానంలో ఉంది. కారణం ఏంటి? ఇక్కడ భూమి మెట్టవటం వలన కాదు, బుర్రలు మెట్టకు మించిన మెట్ట బుర్రలు ఉన్నాయి కాబట్టి అని ఒక పెద్ద సందేహం అయితే రాకమానదు కదా. నిజమో కాదో వచ్చే ఎన్నికల తీర్పే రుజువు చేస్తుంది. మర్చిపోకండి, యదా ప్రజ తదా రాజా.